అందరికీ షలోం. ఇప్పుడు గెదల్యా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోమ్ గెదల్యా అంటారు. సోమ్ అంటే హీబ్రూలో ఉపవాసం అని అర్థము. ద్రోహంలో చంపబడిన యోధా నాయకుడు గురించి 10 వాస్తవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గెదల్యా అనే ఆయన యోధా నాయకుడు. ఆయన నెబుకద్నెజరు మరియు అతని సైన్యం యెరూషలేమును పవిత్ర దేవాలయంతో సహా నాశనం చేసిన తర్వాత యూదు నాయకులు చంపబడ్డారు. కొందరిని చెరలోనికి తీసుకుని వెళ్ళబడ్డారు. మిగిలిన యూదులు షాఫాను మనవడు అహికాము కుమారుడు గెదల్యా నాయకత్వంలో మిగిలిపోయారు. రాజులలో అతన్ని గెదల్యాహు అని మాత్రమే సూచిస్తారు. బబులోనియన్ల సేవకులకు భయపడకండి, దేశంలో నివసించి బబులోను రాజును సేవించండి, అది మీకు మేలు చేస్తుంది. ఎలోహిం కూడా ఇదే చెప్పాడు. బబులోను రాజుకి లోబడమని చెప్పాడు. బబులోను రాజు మీద తిరగబడటం వల్ల వీరంతా కూడా చెరలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. గెదల్యా చుట్టూ గుమిగూడిన వారిలో ఇస్మాయిల్ బెన్ నెతన్యా కూడా ఉన్నాడు. అతను రాజు వంశానికి చెందినవాడు. అతను రాజ్యం తన వారసత్వం అని నమ్మాడు. 2వ రాజులు 25వ అధ్యాయము 22వ వచనము. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించెను. 41వ అధ్యాయము ఇర్మియా. 7వ మాసమున ఏలీషమా మనుమడను నెతన్యాహు కుమారుడును రాజవంశస్థుడునగు రాజు యొక్క ప్రధానులలో ఒకడునగు ఇస్మాయిలను వాడు అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. ఇక్కడ ఒక విందు జరుగుతుంది. అది రోష్ హషనా అని కూడా ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనవడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. యోహానాను గెదల్యాతో ముందుగానే చెప్పాడు, అతన్ని నిన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పాడు. నాకు ఆజ్ఞ ఇవ్వు, అతన్ని నేను చంపేస్తాను ఎవరికి తెలియకుండా అన్నాడు. కానీ గెదల్యా ఆ మాట నమ్మలేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఆ పని నువ్వు చేయొద్దు అని చెప్పి ఆపడం జరిగింది. వారు ఆ విందు చేసిన తర్వాత ఆయన మీద పడి వారు ఇస్మాయిలు మిగిలిన 10 మంది కూడా ఆయన్ని చంపివేయడం అనేది జరిగింది. దీన్నే సోమ్ గెదల్యా అంటారు. ఇది 1వ తారీఖున జరిగింది. తిష్రే 3వ తారీఖున ఈ ఉపవాస దినం ఆచరించడం అనేది జరుగుతుంది.